హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసి ఈ వారం 5th వీక్ కి చేరుకుంది. ఈ వారం నామినేషన్స్ కూడా చాలా క్రేజీగా జరిగాయనే చెప్పుకోవాలి. ఇకపోతే ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన పర్సన్ వచ్చేసి ఆదిత్య ఓం గారు. ఈయన వచ్చేసి నా మాటే శాసనం, నా మాట నేనే వింటా, ఎవ్వరు చెప్పినా వినను అనే టైప్. పెట్టుకోక మన ప్రేరణ వచ్చేసి ఈయనతోనే పెట్టుకొని వాదులాటకి దిగిందనమాట. ప్రేరణ వచ్చేసి మీలో అసలు కాన్ఫిడెన్స్ లేదు, గేమ్ గెలవాలన్న కసే లేదు అంటూ నామినేట్ చేస్తుంటే ఇది నా హౌస్, నాకు నచ్చినట్లుంటా, నెక్స్ట్ వీక్ కూడా ఉంటా, ఏమైనా చేస్తా అంటూ ఆదిత్య గారు కూడా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. అండ్ అఫ్ కోర్స్ ఇద్దరు పాయింట్స్ లో వ్యాలిడ్ అయితే ఉందన్నమాట. ఇకపోతే ఇదిలా ఉండగా ఈ వారం మన నాగార్జున గారు వచ్చేసి పెద్ద ట్విస్ట్ అయితే పేల్చేశారు కదా, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని. మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఉండబోతారు అని అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో మన మోస్ట్లీ తెలుగు అనాలిసిస్ ప్రకారం గత సీజన్ లో చూసినట్లయితే గనక మిడ్ వీక్ ఎలిమినేషన్స్ వచ్చేసి మన ఆడియన్స్ చేతిలో కాకుండా కంటెస్టెంట్స్ చాయిస్ ద్వారా ఎలిమినేట్ చేయడం జరిగింది. అయితే ఈ వారం వచ్చేసి ఆదిత్య ఓం గారిని ఎలిమినేట్ చేసినా చేయొచ్చు. ఎందుకో చెప్తాను వినేయండి. ఆదిత్య ఓం గారు వచ్చేసి గేమ్స్ లో యాక్టివ్ గా ఉన్నప్పటికీ హౌస్ లో పెద్దగా అయితే యాక్టివ్ గా లేరు. అంటే గొడవల విషయానికి వచ్చేస్తే ఆర్ పెద్దగా అడవడం, ఫైట్స్ ఇవన్నీ కూడా ఆయనకి చేత కాదు. అండ్ చాలా సైలెంట్ హ్యూమన్ గా అనిపిస్తాడు. అండ్ అలానే ఎప్పుడు చూసినా ఆయన సెపరేట్ వరల్డ్ లోనే ఉంటారనమాట. సో ఆయన్ని ఈ వారం పక్కాగా ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపించేస్తున్నాయి. మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఆదిత్య ఓం గారిని ఎలిమినేట్ చేస్తే వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారనే కదా మీ డౌట్. అక్కడికే వచ్చేస్తున్నా. వీకెండ్ వచ్చేసి మోస్ట్లీ నైనికాని ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వారం అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో అయితే ఉన్నారు. నాగమణి కంటకేమో ఈ వారం ఎమోషనల్ బ్యాగేజ్ చాలా ఉంది కాబట్టి పక్కాగా ఆడియన్స్ ఓట్స్ వేసేసి సేవ్ చేస్తారు అనిపిస్తుంది. ఇక ఎలా చూసినా కూడా టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్ తో నామినేషన్స్ లోకి వచ్చింది కాబట్టి మరి ఎలా చూసినా సరే నైనిక ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 100% కనిపించేస్తుంది. మరి మీరేమంటారు? మా అనాలిసిస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి.